యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రీల్స్ నుండే వచ్చింది ఈ ఆపర్చునిటీ అని చెప్పొచ్చా? అందరూ నా ప్యాత్ టు మూవీస్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అనుకుంటారు, బట్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎంత ముద్దుగా చక్కగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. పతంగ్ అయ్యాక నువ్వు అమెరికాకి వచ్చేస్తావా ఇంకా, లేదా మా పతంగ్ అయ్యాకనే తెలుస్తుంది కదా. ఎవరు ప్రపోజ్ చేయలేదా? ప్రీతి నిన్ని అర్జున్ రెడ్డి కావచ్చా? నేనైతే ఓహో ఇది వదలట్లేదా ఎవరైనా. బట్ ఈ నేచర్ అర్థమైందా? అమ్మ నా గురించి నీకు తెలుసు, ఇంటి బయట అడుగు పెట్టా అమెరికాలో ఇక్కడ ఇంకెక్కడ పెడతాను. ఫేక్ ముద్దు సీన్స్ క్యూట్గా ఉంటాయి కదండి పాత సినిమాల్లో, అలాంటివి పెట్టండి చేస్తా. మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు, మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదండి. ఏంటి ఐ యూ సింగిల్? హలో వ్యూస్, వెల్కమ్ టు iDream మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మీ ముందుకి ఒక అమ్మాయిని తీసుకొచ్చాను, తెలుగు అమ్మాయిని. తెలుగు అమ్మాయి చాలామంది ఉన్నారు కదా, ఎందుకు అంటే తిను బాగా ఫేమస్ అయింది త్రూ హర్ రీల్స్. తర్వాత ఇద్దరు ముగ్గురు నాకు ఇండస్ట్రీ నుండి కూడా మెసేజ్ చేశారు, ఏంటి అంటే తిన కాంటాక్ట్ మీ దగ్గర ఉందా, తనని మా మూవీలో లీడ్గా కాస్ట్ చేద్దాం అనుకుంటున్నామని. అప్పుడు తన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. ఇప్పుడు ఐ కుడ్ టాక్ టు హర్ అండ్ తను ఇప్పుడు మీ ముందుకే తీసుకొచ్చేసాను. ప్రీతి. హలో అండి. ప్రీతి ఈజ్ విత్ us. హాయ్. హాయ్, హలో అండి. ఇప్పుడు ప్రీతి ఇన్స్టాగ్రామ్ రీల్స్తో స్టార్ట్ చేసావు. యు ఆర్ అన్ యాక్ట్రెస్ నౌ. Yes. పతంగ్ రిలీజ్ అవ్వబోతుంది సూన్, సమ్మర్లో. యా, దట్స్ నైస్, దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. చాలా తక్కువ మందికి ఇలాంటి అవకాశాలు దొరుకుతాయి. అండ్ ఇప్పటికే మీకు గుర్తుపట్టేసి ఉంటారు ప్రీతిని ఇన్స్టాగ్రామ్లో ఫిట్ చెక్ అనే రీల్స్తో. చాలామంది ఇన్స్టాగ్రామ్ తనలో ఫాలో అయ్యే వాళ్ళు కూడా ముద్దుగా ఫిట్ చెక్ పాప అంటారు. హలో అండి, another fit check in Telugu. సో పైన వేసుకున్నది ఇది మా పిన్ని క్లాజెట్లో దొబ్బేసా, ప్యాంట్స్ కూడా పిన్ని క్లాజెట్లోనే దొబ్బేసాను, షూస్ స్టీవ్ మ్యాడన్, పర్స్ అమెజాన్ అండ్ వ్యూస్ ఆఫ్ హైదరాబాద్. ఏమనిపిస్తుంది వాళ్ళు ఫిట్ చెక్ పాప అంటే? వాళ్ళు ప్రేమతో అంటున్నారు, ఇంకేమనిపిస్తుంది, నాకు మంచిగానే అనిపిస్తుంది. నైస్. ఎక్కడ నుండి ప్రీతి ఒక్కసారి చెప్పు నీ గురించి. సో నేను పుట్టింది అయితే హైదరాబాద్లోనే, బట్ వీ షిఫ్టెడ్ టు అమెరికా when I was 2 years old. సో యా, సమ్మర్స్ అప్పుడు ఇండియాకి వచ్చేదాన్ని, మిగతా టైం అంతా అక్కడే పెరిగాను అనుకోండి. ఇంకా బట్ పతంగ్ అంటే ఎలా? నాకు వచ్చిన కాల్స్ అండ్ మెసేజెస్ నీ గురించి ఇలా నెంబర్ కావాలి అని. వన్ డే నాకు తెలీదు, అండ్ వన్ డే సడన్గా నేను ప్రొఫైల్ ఫాలో అవుతున్నాను, చూస్తే పతంగ్ అని. వెన్ డిడ్ ఆల్ దిస్ హ్యాపెన్? సో ఆనెస్ట్లీ నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఇన్ లాట్స్ ఆఫ్ డిఎమ్స్, ఆడిషన్స్ పంపించమని. కొన్నిటికి పంపించాను, కొన్ని రాలేదు, కొన్ని వదులుకున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అయ్యే వరకు ఎందుకు వెళ్ళడము, ఎలాగో ఇంకొక 2 yearsలో డిగ్రీ వచ్చేస్తే దాని తర్వాత చేద్దాము అని. దాని తర్వాత డెంటల్ స్కూల్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు పతంగ్, మై ఫ్రెండ్ ప్రణవ్, హీఈస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద మూవీ, అతను స్టోరీలో పెట్టాడు ఆడిషన్స్ పంపించమని. నేను మెసేజ్ చేశాను, నేను పంపను ఆడిషన్ అని. వాడు ఫస్ట్ ఏమంటాడు, వద్దు, వాడికి వేరే అమ్మాయిలు కావాలిగా సినిమాలో, మళ్ళీ తెలిసిన అమ్మాయితోనే ఎందుకు సినిమాలో ఫ్రెండ్తో. అయితే ఓకే ఓకే అని ఆడిషన్ పంపించాను. అండ్ దెన్ ఐ గాట్ పతంగ్. ఆడిషన్ అయ్యింది, ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చాక వీ డిడ్ ఇన్ పర్సన్ ఆడిషన్స్ అండ్ దెన్ 2 months of workshops and then the poster that you saw came on Instagram. సో ఆ రీల్స్ నుండే వచ్చింది ఈ ఆపర్చునిటీ అని చెప్పొచ్చా? కాదనుకుంటా, ఎందుకంటే పతంగ్ వాజ్ ది ఓన్లీ మూవీ దట్ ఐ రీచ్డ్ అవుట్ టు. వాళ్ళెవ్వరూ నాకు రీచ్ అవుట్ చేయలేదు, నేనే అడిగి మరీ పంపించుకున్నాను ఆడిషన్. వేరేవి వద్దనుకొని మరి పతంగ్కే వెళ్ళాను. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఐ వాజ్ an Instagrammer or something. ఓకే ఓకే. ఫస్ట్ నుంచి మూవీస్లోకి రావాలని అంటే ఏదో ఒక పాత్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి త్రూ రీల్స్ అలానా, లేకపోతే అంటే పతంగ్ ఇన్స్టాగ్రామ్లో చేస్తుండగా పతంగ్ ఆపర్చునిటీ వచ్చి దెన్ నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేసిందా? సో అందరూ నా ప్యాత్ టు మూవీస్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అనుకుంటారు, బట్
I did pageants since I was 13. Oh, Yeah, nice. so I participated in Miss Maryland USA, Miss Baltimore Teens, and then finally naku Preethi అని వేరే వాళ్ళకి తెలిసింది when I participated in Miss India USA. So I made top 10 and then top 5 Wow. after winning my state, Miss Maryland India. So separate sections ఉంటాయి. So there's the Americas, USAs and then India USA. So India USA లో చేశాకనే I guess I got little bit more confidence to be like okay స్టేజ్ మీద ఎలాగో చేస్తున్నా ఇదే మెటీరియల్ తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెడదాం ఏముంది బికాజ్ ప్యాజెంట్స్లో టాలెంట్ రౌండ్ అంటే అందరు ఏం చేస్తారు డాన్సింగ్ ఆర్ సింగింగ్ మోస్ట్లీ రెండు బాగానే వచ్చు కానీ మరి ఐఎమ్ నాట్ క్లాసిక్లీ ట్రైన్డ్ ఆర్ ఎనీథింగ్ సో నాకంటూ నేను ఏం డిఫరెంట్గా చేయొచ్చు అని ఆలోచించా ప్యాజెంట్స్లో అండ్ దట్ వాజ్ స్టాండప్ సర్ప్రైజింగ్లీ వెళ్ళాను ఏవో 2 జోక్స్ వేసాను మనుషులు నవ్వారు అదే కాన్ఫిడెన్స్తో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి 2-3 రీల్స్ పెట్టాను ఓకే యా మూవీ కోసం అయితే కంప్లీట్గా ఇండియాకి వచ్చారు షూటింగ్ అంటే అక్కడ కాదు కదా జరిగిందంతా షూటింగ్ ఇక్కడే కదా మరి షిఫ్ట్ అయిపోయావా కంప్లీట్గా ఇప్పటికైతే షిఫ్ట్ అయిపోయాను ఐ స్టే విత్ మై నానమ్మ బాబాయ్ ఓకే అండ్ అంటే ఎన్ని మంత్స్ ఇయర్స్ అయింది ఇండియాకి షిఫ్ట్ అయ్యి నేను ఇండియాకి షిఫ్ట్ అయింది 2022 సో ఇట్స్ బిన్ 2 years అవుతుంది అనుకుంటా ఇప్పుడు యా ఇన్ మే ఇట్స్ 2 years సో 2 years మై లైఫ్ హెస్ బిన్ విత్ పతంగ్ యా కానీ ప్రీతి ఇది సర్టెనిటీ లేని ఫీల్డ్ కదా యుఎస్లో లైఫ్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ మొత్తం మన చేతిలోనే ఉంటుంది అండ్ లైఫ్ కూడా అక్కడ బెటర్ అనిపిస్తుంది కదా కంపేర్ టు అంటే ఇక్కడ సర్టెనిటీ లేని ఫీల్డ్ లేదు ఎప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయో తెలీదు వస్తాయో రావో తెలీదు వచ్చిన హిట్ అనేది మన చేతిలో ఉంటుంది ఓన్లీ మన హార్డ్ వర్క్ పెట్టేంత వరకే ఇక్కడ సో ఇంట్లో వాళ్ళు కానీ ఆర్ఎల్స్ నీకే ఆ కైండ్ ఆఫ్ డౌట్ కానీ లేకపోతే వెళ్దామా వద్దా అన్న వచ్చిందా డౌట్ వచ్చిందా ఆ చిన్న డౌట్ నాకు ఫస్ట్ పీపుల్ నాకు ఆడిషన్స్ పంపించేటప్పుడు వచ్చిందనే ఐ డిడెంట్ స్టెప్ ఇన్ కంప్లీట్లీ దిస్ వాజ్ సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ వన్ పీపుల్ వర్ రీచింగ్ అవుట్ ఫర్ మీ టు సెండ్ ఆడిషన్స్ అండ్ స్టఫ్ 2-3 పంపాను అండ్ దెన్ మరి చిన్నగున్నా అని అన్నారు లేకపోతే వర్కౌట్ అవ్వలేదు బికాజ్ ఐ వుడెంట్ కంప్లీట్లీ షిఫ్ట్ అదంతా అండ్ దెన్ అప్పుడు ఉండే భయము if I should just completely jump in or not. So I was like, okay, నా డిగ్రీ తీసుకున్నాక నాకు ఇంకా వెళ్ళి చెయ్యాలి అని ఫీల్ ఉంటే ఏం వయసు అయిపోవట్లేదు వెళ్ళొచ్చు మెల్లగా ఒక 2-3 yearsలో అని వెయిట్ చేశాను అండ్ దెన్ నౌ ఐమ్ హియర్ పేరెంట్స్కి వచ్చేసి అయితే ఆనెస్ట్లీ మా నాన్నగారు ఒపీనియన్ తప్ప ఇంకెవరి ఒపీనియన్ పట్టించుకోను అని ఆయనకు ఓకే అంటే నాకు ఓకేనే ఇంకా సో మై బిగ్గెస్ట్ థింగ్ విత్ మై డాడ్ వాజ్ నాకే భయం వేసేది అడగనీకి ఇంత మంచిగా చదువుతాను కాలేజ్లో డెంటల్ అని చిన్నప్పటి నుంచి అన్నాను ఇప్పుడు సడన్గా షిఫ్ట్ అయితే ఓన్లీ థింగ్ హీ వుడ్ థింక్ ఈస్ ఎవ్రీథింగ్ ఓకే విత్ మై డాటర్ దట్ మెంటలీ సడన్గా ఇంత షిఫ్ట్ చేస్తుంది ఇక్కడ ఏమైనా లోట్ అయిందా ఎందుకు వెళ్ళాలనుకుంటుంది సో ఐ వాజ్ జస్ట్ జెన్యూన్లీ స్కేర్డ్ టు ఆస్క్ మై పేరెంట్స్ నేను యాక్టింగ్ చేయొచ్చా అండ్ టు మై షాక్ అడిగిన వెంటనే ఎవరు చేయొద్దన్నారు అయితే ఇదేదో చెప్తే ముందే అసలు ఈ డిగ్రీని ఫినిష్ చేయకుండా వెళ్ళిపోయేదాన్ని కదా నాకు ఎందుకు చెయ్యని ఫీల్డ్లో ఇంకొక 2-3 years ఉండడము సో యా పేషెన్స్ వైజ్ ఐ బిన్ వెరీ పేషెంట్ ఫర్ 2 years ఇంకొక 2-3 నెలలు పేషెంట్ ఉంటే వచ్చేస్తుంది పతంగ్ ఐఎమ్ వెరీ షూర్ దట్ విత్ పతంగ్ ఐ విల్ గెట్ సంథింగ్ బిగర్ ఆఫ్టర్వర్డ్స్ బట్ నాన్నకి వేరే ప్లాన్స్ ఉండుంటాయి కదా రిలేటెడ్ టు యువర్ ఫ్యూచర్ యా నాన్న అవి ఎక్స్ప్రెస్ చేశారా బట్ అంటే వైల్ యూఆర్ కమింగ్ షిఫ్టింగ్ టు ఇండియా నాన్న వాజ్ ఆల్వేస్ లైక్ నీకు టైం లైన్ నీకు తెలుసు పతంగ్ వర్కౌట్ అవ్వకపోతే డెంటల్ స్కూల్కి వెళ్ళాల్సిందే ఏదో ఒకటి ఉండాలి కదా ప్లాన్ ఏ ప్లాన్ బి నాకు ఓకే నా మైండ్లో అయితే ఉన్నది ఇప్పుడు ఒకే ఒక ప్లాన్ కానీ ఈయన మైండ్లో నాకు ప్లాన్ బి ఉన్నట్టు ఉంచుకుందాము డెంటల్ స్కూల్ సో నాన్నగారు ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది దట్ ఐ డిక్లైన్డ్ మై ఆఫర్ I got into Boston dental. Okay. వాళ్ళు నాకు 1 year డిఫర్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు అంటే అక్సెప్టెన్స్ వచ్చిన 1 year తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జాయిన్ అవ్వని సో ఐ వుడ్ హవ్ జాయిన్డ్ దిస్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చింది అడ్మిషన్ సో వాళ్ళకి డిసిజన్ ఫిబ్రవరిలో ఇచ్చేది ఉండే ఇచ్చేసాను రావట్లేదని సో వెరీ బిగ్ స్టెప్ వర్స్ట్ కేస్ ఐ కెన్ టేక్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అగైన్ అండ్ రీఅప్లై ఓకే అంతవరకు రావద్దని అనుకుంటున్నాను కానీ అయితే ప్రస్తుతానికి వచ్చిన ఆఫర్ మాత్రం యూ కైండ్ ఆఫ్ రిజెక్ట్ I got into 3
రెండు నాకు ఛాన్స్ ఇవ్వలేదు డిఫరింగ్కి. ఓన్లీ వన్ లెట్ మీ లైక్ బీ లైక్ ఓకే 2024లో నీకు ఇంకా సీట్ ఉంటుంది ఈ ఇయర్ నువ్వు రాకపోతే. లైక్ ఓకే ఉంది కదా టైమ్ వెయిట్ చేద్దామని అనుకున్నా. టైం కూడా అయిపోయింది దానికి ఇప్పుడు. బట్ విత్ మై డాడ్ ఐ థింక్ ఆయనకు తెలుసు నేను చదువుల్లో ఫస్ట్ ఉన్నది నాట్ బికాజ్ ఐమ్ న్యాచురలీ స్మార్ట్ ఆర్ సంథింగ్. నాకు ఎగ్జామ్ 2 monthsలో ఉందంటే 2 months రోజు 2-3 గంటలు కూర్చొని చదువుకోవాలి నేను, నాకు మైండ్లో ఉండాలంటే. సో హీ నోస్ దట్ ఐఎమ్ సమ్మన్ హూ విల్ పుట్ ఇన్ ద హార్డ్ వర్క్. అదే వర్క్ వేరే ఫీల్డ్లో పెడితే సక్సెస్ రాదు అని ఆయనది. లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ హార్డ్ వర్క్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇన్ దిస్ field so far for me I've noticed mostly it's just hard work. Yeah, చాలా మంది ఐ అగ్రీ విత్ యూ వాట్ యూ సెడ్ అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. హార్డ్ వర్క్ ఉంటే ఇక్కడ కొంత టైం తీసుకున్న సక్సెస్ వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే లక్ ఉండాలి అది ఇది అంటారు. యూ బీన్ హియర్ ఫర్ 2 years కదా. డిడ్ యూ ఫేస్ ఎనీవన్ లైక్ దట్ లక్ కూడా ఉండాలి సంథింగ్ అలా చెప్పడం జరిగిందా? చెప్పేవాళ్ళు 100 చెప్తారు కానీ పతంగ్ రావడమే నా లక్ ఆనెస్ట్లీ స్పీకింగ్. బికాజ్ విత్ పతంగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ బ్రింగ్ టు ద తెలుగు film industry is shown in Patang. So I think it was the best way to display all my talents. దీనికన్నా మంచి మూవీ for like a heroine rather na feeling. I'm sure like I've gotten so many that I've said no to or been like ma naanagaru no cheppamannaranడి because I don't know how to say no. I don't have a manager yet either, so I'm like okay na on the face నేను no చెప్తే నేను రూడ్ అయిపోతా మా నాన్నగారు మీద తోసేద్దాంలే అని అలా తప్పించుకుంటూ పతంగ్ తోనే వస్తున్నా. ఎందుకని మిగతా ఎందుకు రిజెక్ట్? you didn't like the storyline or something? ఏంటి reason? Some of the storylines I didn't, and then just other stuff మళ్ళీ న్యూ పీపుల్తోనే చేయాలా పతంగ్ తర్వాత అనే ఫీల్. ఐ డోంట్ మైండ్ బట్ ఇఫ్ లైక్ ఐ వాంట్ సంథింగ్ ఈక్వల్లీ as good as what I'm doing now. I shouldn't do something less. Less చేస్తే అదే చేసుకుంటూ పోతానని నా భయము. Always aim for more, and I was like if I'm getting everything I should be getting out of Patang, I want something that gives me more. ఓకే. ఇప్పుడు ఇట్లా పతంగ్ వచ్చింది, పతంగ్ వచ్చిన 1 month షిఫ్ట్ అయిపోయావా ఇండియా? సో పతంగ్ అండ్ మై షిఫ్ట్ ఈస్ అ వెరీ ఫనీ స్టోరీ. పతంగ్ నేను ఇండియాకి 1 monthకి వస్తా అనుకున్నాను. ఐ కేమ్ May 2022. మా కజిన్ పెళ్లి కోసం వచ్చాను, ఆ వంకతో వచ్చా ఇండియాకి. డాడీ ఇన్ పర్సన్ వెళ్ళి ఆడిషన్ ఇస్తున్నా, వెళ్ళి ఇచ్చాను ఆడిషన్. ఐ గాట్ ద మూవీ అండ్ దెన్ ఐ వాస్ లైక్ సో టికెట్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. సో దెన్ ద టికెట్ జస్ట్ కెప్ట్ గెటింగ్ ఎక్స్టెండెడ్ టిల్ నౌ. సో యా పతంగ్ కోసమనే ఐ గెస్ నౌ. ఇప్పుడు అంటే ఎక్స్టెండ్ చేయడం అంటే ప్రీతి నువ్వు అమెరికన్ సిటిజన్ కదా? ఎస్. ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం అంటే ఎలా ఉంటుంది అది? టికెట్ ఎక్స్టెండ్ చేయడం జస్ట్ అలా అంతే. యూ షుడ్ గెట్ పర్మిషన్ అలా ఏమి ఉండదు కదా? లైక్ యుఎస్ లో ఉండాలి అంటే పర్మిషన్ కావాలి కదా ఎక్స్టెండ్. సో ఐ హ్యావ్ దిస్ థింగ్ కాల్డ్ an OCI, overseas resident. So I can work, live here, anything. ఓకే. పతంగ్ హ్యాపెండ్ జరిగింది, స్టార్ట్ అయింది వెంటనే వచ్చిన 1 monthకే స్టార్ట్ అయిందా 2 monthsకి స్టార్ట్ అయింది? 2 months వర్క్షాప్స్ అయ్యాక స్టార్ట్ అయింది. బట్ ఆన్ కెమెరా అంటే కెమెరాని ఫేస్ చేయడము ఫస్ట్ టైం కదా ఇక్కడ? యూ డిడ్ంట్ గో టు ఎనీ యాక్టింగ్ స్కూల్ ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు యాక్టింగ్? ఓకే. హౌ వాజ్ ఇట్ లైక్ ఫస్ట్ డే కెమెరాని ఫేస్ చేయడం, ఇక్కడ ఎన్వైరన్మెంట్, ఫస్ట్ టైం ప్రొఫెషనల్ గా యాక్టింగ్ సెట్ లో ఉండడం, హౌ వాజ్ ఇట్? It was honestly scary. కానీ నా లెక్కకి ఏంటంటే everyone was a newcomer with Patang. The director, the musician, everyone. It was new. And 2 months workshops చేశాక ఓకే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. నా భయాలు ఎలాగో వీళ్ళకి ఉంటాయి, వీళ్ళది కూడా ఫస్ట్ టైమే. కలిసి భయపడుతూ ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకే నాకు భయం వేస్తుంది, నీకు భయం వేస్తుంది, నేను చేయకపోయినా నువ్వు చేయకపోయినా ఛాన్స్ కూడా ఉంది. సో ఓకే సేఫ్, నన్ను తిట్టుకో బారాకపోతే ఇప్పుడు. సో ఇట్ వర్క్డ్ అవుట్. So my first shot I still remember, it was with my friend Pranav, and that was very scary. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంప్రూవ్ వేయమంటున్నారు, ఏం వేయాలి ఇప్పుడు ఇంప్రూవ్. సో అలా అయిపోయింది ఫస్ట్ షాట్. అండ్ నౌ ఇట్స్ లైక్ ఓకే మళ్ళీ షార్ట్ పదండి వెళ్దాం. పోస్టర్లో అయితే ఫుల్ తెలుగు అమ్మాయిని చూపించారు, అలాగే ఉండిపోతుందా? ఆర్ ఎనీ డాన్స్ ఆర్ సంథింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఏమేమి చెప్తే నన్ను తిట్టుకుంటారు మా డైరెక్టర్ వాళ్ళు. బట్ టీజర్స్ కమింగ్ ఇన్ 2-3 weeks. సో దాని లోపల యూ కెన్ సీ మీ. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, అందులో నేను లేకుండే. సో మై ఇంట్రో విల్ బి విత్ ద టీజర్ when it comes out.
ఓకే. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం ప్రీతి? అంటే జస్ట్ సమ్మర్స్కి వచ్చి వెళ్ళిపోవడం అంటే మోస్ట్లీ 1 month అలా ఉండి ఉంటుంది, కానీ ఇక్కడే ఉండడం 2 years నుండి ఇక్కడ మనుషులతో మాట్లాడడము, ఇక్కడ సెట్కి వెళ్ళి వర్క్ చేయడము, హౌ వాజ్ ఇట్? అంటే అక్కడితో కంపేర్ చేస్తే బాగా డిఫరెన్స్ కనిపించుంటుంది కదా, ద వే పీపుల్ రిసీవ్, అదంతా ఎలా ఉంది? డిఫరెంట్ అయితే ఉండే, కానీ అలవాటు అయితే అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి. వన్ థింగ్ మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే నా తెలుగు మారిందని అంటారు. నాకు మారినట్టు అనిపించదు, కానీ వాళ్ళైతే తెలుగు ఏంటి ఇంత మారింది అయితే ఓకే గుడ్, ఓన్లీ ఫీల్డ్లో అవసరమే తెలుగు మారడము. సో దట్స్ గుడ్. పీపుల్ వైజ్ ఐ మెట్ వెరీ డిఫరెంట్ పీపుల్. మా దగ్గర ఎలా అంటే ఇష్టం వచ్చింది వాగేస్తా అందరితో. ఇక్కడ కొంచెం చూసుకొని వాగాలి అని అర్థమైంది. మై హ్యూమర్ ఈజ్ వెరీ డిఫరెంట్. నేను సమ్ టైమ్స్ ఇక్కడ ఇండియాలో జోక్స్ వేసినప్పుడు ఆ జోక్స్ సరిగ్గా పట్టలేరు ఎవరు. సో దే థింక్ ఐమ్ బీయింగ్ సీరియస్ అండ్ దే థింక్ ఐమ్ స్టూపిడ్. నాకు ఇవి జోక్స్ రే, నాకు తెలుసు కదా కోడిగుడ్డు అనేది, లేకపోతే మై కోడిగుడ్డు స్టఫ్. ఐ థాట్ ఐ వాజ్ జోకింగ్, వీళ్ళందరూ సీరియస్ తీసుకుంటారేంటి? యా. Hello Andy, back with another కోడిగుడ్డు saying. సో అమ్మాయిలని కోడిగుడ్లని రెండు ఒకటేలాగా ట్రీట్ చేయాలి డెలికేట్గా. కానీ కోడిగుడ్డు క్రాక్ అయిపోతే క్లీన్ చేసేయచ్చు, బట్ ఇఫ్ ఎన్ అమ్మాయి గెట్స్ క్రాక్ పిచ్చిలేస్తుంది. సో జాగ్రత్త. సో ఫిట్ చెక్ వీడియోస్ గురించి నేను కంపల్సరీ మాట్లాడాలి. సో నేను చూసినప్పుడు కూడా నీ ఫిట్ చెక్ ఒక్కటి చూసాను, తర్వాత ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ. బేసికలీ నాకు అనిపించింది ఏంటంటే ద వే యూ టాక్, ద వే యూ ప్రొనౌన్స్ తెలుగు వర్డ్స్, అది చాలా మందికి బాగా నచ్చింది. చాలా ముద్దుగా మాట్లాడుతుంది నేను. బిఫోర్ అంటే అది ఆన్సర్ చేసే ముందు ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎంత ముద్దుగా చక్కగా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. చాలా మంది ఫిల్టర్స్ యూస్ చేస్తారు, అలా ఏం అనిపించట్లేదు, చక్కగా ముద్దుగా ఉన్నావు. సో యువర్ ఫిట్ చెక్ ఫస్ట్ వీడియో ఏది అంత బాగా వర్కౌట్ అయ్యి అంత రీచ్ వచ్చిన, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన? మా పిన్ని బట్టలు దొబ్బేసాను. దొబ్బడం కాన్సెప్ట్. Hello Andy, another fit check in Telugu. So పైన వేసుకున్నది ఇది మా పిన్ని క్లాజెట్ లో దొబ్బేసా. దొబ్బుతే వీళ్ళకి ఇంత నచ్చుతుందా? దొబ్బుతూనే ఉంటాం మా పిన్ని బట్టలు ఇంకా. And then the views of Hyderabad at the end and everything. I think mixing English and Telugu worked really well in my favor. బట్ నార్మల్గా అయితే నేను అలానే మాట్లాడతాను. సో నేను నార్మల్గా ఎలా మాట్లాడతాను దాంట్లోనూ అలానే మాట్లాడాను. దెన్ దే లైక్ ఓహో ఇంత ఉందా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడితే, నాకు అప్పుడు అర్థమైంది. మేబీ క్యూట్నెస్ వల్ల. దట్స్ నైస్. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నావు కాబట్టి పతంగ్ రిలీజ్ అవబోతుంది అండ్ యాజ్ యూ సెడ్ ఇక్కడే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీలో అని. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయి. ఓన్లీ మనం అంటే సాఫ్ట్గా ఉన్న రోలే కాదు, కొంచెం రగడ్ లుక్ ఉన్న రోల్స్ కానీ, లేకపోతే అన్ని కైండ్ ఆఫ్ రోల్స్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే లీడ్గా చేస్తూ కూడా కొన్ని పెద్ద మూవీస్లో పెద్ద స్టార్స్తో సపోర్టివ్ రోల్స్ కూడా చేస్తున్నారు. అంటే హౌ యూ లుకింగ్ ఫార్వర్డ్? అంటే ఎలాంటివి చేయాలి అని యువర్ ఎయిమ్? నాకైతే లీడ్ రోల్స్ మీదే ఉంది కన్ను. అండ్ ఇప్పటికీ ఆనెస్ట్లీ ఐ థింక్ నాకు రీచ్ అవుట్ అయిన పీపుల్కి కూడా నేను చెప్పకముందే అదే తెలుసు అనుకుంటా. బికాజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ హూస్ రీచ్డ్ అవుట్ వాజ్ ఫర్ ఎ లీడ్ రోల్. సో వాళ్ళే ఆల్రెడీ ఆ బ్రాకెట్లో పెట్టాక నాకెందుకు వేరే బ్రాకెట్కి వెళ్ళాలని అనిపిస్తుంది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది కదా లీడ్ రోల్లోనే. సో బిగ్ స్టార్ స్మాల్ స్టార్ ఎనీ వన్, మై ఎయిమ్ ఇస్ లీడ్ రోల్. బట్ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ఫుల్ రోల్ ఐ వుడెంట్ బి అగైన్స్ డూయింగ్ ఇట్. గ్రేట్. యా. సో ఇక్కడ 2 years పతంగ్ నడుస్తుంది. పతంగ్ కాకుండా వర్ యూ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్ ఆర్ డ్యాన్స్ కానీ, లేకపోతే డిడ్ యూ అంటే ఇక్కడికి వచ్చాక మేబీ నేను యాక్టింగ్ స్కూల్ వైపు చూద్దామా అని కానీ, ఆర్ సింగింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంది ఈ 2 years? సో డ్యాన్స్ క్లాసెస్కి అయితే వెళ్ళాను. నథింగ్ క్రేజీ లైక్ హిప్ హాప్ స్టఫ్ ఓన్లీ. సింగింగ్ మా తమ్ముడికి వదిలేస్తా అండి. హీస్ అ వెరీ నైస్ క్లాసికల్ సింగర్. హీస్ వెరీ యంగ్ బట్ అమేజింగ్ క్లాసికల్ సింగర్. యాక్టింగ్ క్లాసెస్ అయితే నాకు అవసరం లేదనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ ఓవర్ డ్రమాటిక్. సో ఐ థింక్ అది నాకు వర్కౌట్ అవుతుంది ఇన్ మై ఫేవర్. ఓహో ఇదే ఓవర్ డ్రమాటిక్ని కొంచెం తగ్గించి కెమెరా ముందు పెడితే ఓకే యాక్టింగ్. ఐ థింక్ ఆనెస్ట్లీ ఇప్పటికైతే వర్కౌట్ అవుతుంది వితౌట్ యాక్టింగ్ క్లాసెస్. యా. బట్ వచ్చిన వెంటనే 2 monthsకి స్టార్ట్ అయింది కదా, యాక్సెంట్ ఏం ప్రాబ్లం రాలేదా? తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లా సౌండ్ చేయడం అలాగా? సో మావి కొన్ని సీన్స్ స్టార్టింగ్ ఉన్నాయి, ఎండింగ్ ఉన్నాయి. నా తెలుగు చేంజ్ ఎంత ఉందంటే ఇప్పుడు డబ్బింగ్లో ఐఎమ్ డూయింగ్ మై ఓన్ డబ్బింగ్ అండ్ we're డబ్బింగ్ ఆల్ లాంగ్వేజెస్. మై గోల్ ఈజ్ అన్నీ చేసేస్తే పోలే, ఎలాగో తెలుగు కూడా నేర్చేసా, వేరే కూడా నేర్చేసుకుంటే అయిపోతుంది కదా. సో
డబ్బింగ్లో తెలుస్తుంది, ఓహో ఇంతుండే నా యాక్సెంట్ నాకు. యా అది నేనే చూసి నేనైతే అబ్బా ఇప్పుడు ఇదంతా మార్చాలి డబ్బింగ్లో, లేకపోతే నన్ను బాగా తిట్టుకుంటారు ఒక్కొక్కరు. సో ఐ సా ద డిఫరెన్స్. మీ ఎవరికైతే కనిపించదు, బికాస్ డబ్బింగ్ ఇప్పుడు చేస్తున్నా కాబట్టి. బట్ హౌ వాజ్ ఇట్ లైక్? అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? నాకు రెండు బాగానే ఉన్నాయి. నాకు ఐ థింక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఇనఫ్ నాట్ టు ఫేస్ టూ మెనీ డిస్కంఫర్ట్స్ ఈవెన్ హియర్. సో నాకు అక్కడ దొరికే ఫెసిలిటీసే అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. సో I don't notice a big difference. As long as I have a clean bathroom and a clean bedroom, I'm good. Food-wise, Swiggy వచ్చాక లైఫ్ ఎంత ఈజీ అయిందో ఇండియాలో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంట్లో మా నాన్నమ్మ రోజు తిట్టుకుంటుంది, ఓహో స్విగ్గీయా దీనిదే అయి ఉంటుంది. ఎస్ ఇట్స్ మైన్. యా డిఫరెన్స్ వైజ్ అయితే అంత లేదు. సమ్మర్స్ కూడా వచ్చేదాన్ని కాబట్టి అలవాటు అయిపోయింది అనుకుంటా ఇంకా ఇండియా. ఇండియాకి వచ్చేటప్పుడు మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ చెప్పిన ఒకటే మెయిన్ జాగ్రత్త ఏంటి? జాగ్రత్తగా ఉండు, అందరినీ నమ్మకు. కానీ వెరీ అందరినీ నమ్మేసే పర్సనాలిటీ, అండ్ అది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు అని వాళ్ళ ఫిలాసఫీ, విచ్ ఐఎమ్ ష్యూర్ ఈస్ ట్రూ. బట్ లక్కీలీ ఇప్పటి వరకు అయితే నాకెవ్వరు అంత తగలలేదు, లైక్ వీళ్ళని నమ్మద్దు, వీళ్ళని నమ్మితే తప్పు వైబ్స్. సో ఐ థింక్ ఐమ్ ఆనెస్ట్లీ జస్ట్ గెటింగ్ లక్కీ విత్ ద పీపుల్ ఐ మీట్ గోయింగ్ బై. యా బట్ అదర్ ఇండస్ట్రీస్ ఇక్కడ కోలీవుడ్ కానీ లేకపోతే బ్యాక్ వెళ్ళి అక్కడ ట్రై చేద్దామని కానీ యుఎస్లో హాలీవుడ్లో అలాంటి ప్లాన్స్ ఉన్నాయా? సో maybe in the future. I've sent one audition for Never Have I Ever for the cousin character. మూసుకొని దేవికి పంపుండాలి అని అనిపించింది. కజిన్ క్యారెక్టర్ బాగుంది అని కజిన్కి పంపారు, బట్ దే వాంటెడ్ సమ్వన్ అ లిటిల్ ఓల్డర్. ఓకే యా హ్యావ్ యూ సీన్ ద సిరీస్? యా సిరీస్లో చూస్తే షీఈస్ లైక్ అ మాస్టర్ స్టూడెంట్ అండ్ ఐఎమ్ సెకండ్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్ సెండింగ్ ఇన్ అన్ ఆడిషన్. నాకు ఈ రోలే కావాలి అండ్ వాళ్ళు వేరే వాటికి పంపియండి అని రిప్లై ఇచ్చారు, బట్ ఐ నెవర్ replied again and sent it. Okay. అప్పటికి సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చాయి ఇంకా. ఓకే. బట్ అయితే ట్రై చేస్తారు కదా? ట్రై అయితే అది ఒక్కటే చేశాండి. అది నాకు సమ్ ఆంటీ సెంట్ ఇట్ టు మీ ఆన్ వాట్సాప్ ఆడిషన్స్ది అండ్ ఐ సెంట్ ఇట్. ఇప్పటికైతే ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు ఎలా ఎక్కడ ట్రై చేయాలో తెలీదు, బికాజ్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ దిస్ అవుట్ ఆన్ మై ఓన్. సో నాకెవరైనా రీచ్ అవుట్ అయితే కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఏమైనా పోస్ట్ పెడితే కానీ నాకు కూడా సరిగ్గా తెలీదు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో. ఇక్కడ ఎలా ఉంది అంటే మేనేజర్ ఎవరైనా ఉన్నారా నీ తరపున మాట్లాడడానికి? ఏదైనా డైరెక్టర్స్ని కలవడం, ఆడిషన్ కలవడం అపార్ట్ ఫ్రమ్ పతంగ్ ఏమన్నా జరిగాయా? వెళ్ళానండి, కొన్నిటికి వెళ్ళాను. ఇట్స్ జస్ట్ దే రీచ్ అవుట్ టు మై ఫోన్ నంబర్, ఐ టాక్ విత్ దమ్. ఐఎమ్ వెయిటింగ్. పతంగ్ అయ్యే వరకు వెయిట్ చేసిన. మేనేజర్ అంత సీన్ ఉందా నాకు అప్పుడే పతంగ్ రాని అప్పుడు అర్థమైతే నా మ్యాటర్ ఏంటో అని వెయిట్ చేస్తూ పోతున్నా. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో మేనేజర్ ఉంటే నేను మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా. బికాజ్ నౌ ఐ ఫీల్ లైక్ హౌ am I gonna save face if I have to say no to a director vibes. కానీ ఇప్పటికైతే మేనేజ్ చేసుకున్నాను నాకు నేనే. వెళ్తున్నా, కొన్నిటికి వెళ్తున్నా, కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. సమ్ గాట్ షెల్ఫ్ దట్ ఐ వాంటెడ్ టు డూ, సమ్ స్టోరీస్ వాంటెడ్ డిఫరెంట్ స్టఫ్. సో ఐ వాస్ లైక్ ఓకే నచ్చింది అని ఉన్నవి రెండు స్క్రిప్ట్స్ ఇన్ ద పాస్ట్ 2 years. బట్ ఎవరైనా హెల్ప్ తీసుకుంటున్నావా? యువర్ ఫాదర్ ఆర్ ఇక్కడ ఎవరైనా కజిన్స్ ది హూ నోస్ దిస్ ఇండస్ట్రీ బెటర్? మీ ఫ్యామిలీ వైజ్ అయితే ఎవరు లేరు. ఫ్యామిలీ వైజ్ వీ హ్యావ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లాయర్స్, డాక్టర్స్. నేను ఒక్కదాన్నే ఇప్పటికైతే ఫ్యామిలీలో. హెల్ప్ తీసుకునేది ఐ వుడ్ సే ఇస్ మై మూవీ క్రూ. వాళ్ళని అడుగుతా, నాకు వీళ్ళు రీచ్ అవుట్ అయ్యారు, వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, ఈ డైరెక్టర్ గురించి మీకు తెలుసా, ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి మీకు తెలుసా. సో 2 years వీళ్ళతో కలిసి తిరిగితే దే ప్రాక్టికలీ టర్న్ ఇన్ టు ఫ్యామిలీ అట్ దిస్ పాయింట్, దే ఆర్ మై ఓన్లీ కనెక్షన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో వాళ్ళ త్రూనే తెలుస్తుంది. ఓకే నైస్. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కదా, నానమ్మ వాళ్ళ ఇంట్లో. బట్ నాన్న వరకు ఓకే, అమ్మ అండ్ నానమ్మ వీళ్ళందరూ ఎలాగా అంటే వాళ్ళు వరీ అవ్వలేదా? అమ్మ రోజు ఫోన్ కాల్లో ఎప్పుడు వచ్చేస్తావమ్మా అమెరికాకి, వచ్చేసేమో మిస్ అవుతున్నాను, అయితే అక్కడ వస్తే నాకేం లేదమ్మా నీకేమైనా చేశాక రాని ఫీల్ ఉంటుంది కాస్త. యా షీ ఈస్ వెరీ పేషెంట్. ఎవ్రీ వన్ ఆనెస్ట్లీ ఈ ఫీల్డ్లో ఉంటే పేషెన్స్ ఎంత ముఖ్యమో నాకు అది. సో దే బిన్ వెరీ పేషెంట్లీ వెయిటింగ్ ఫర్ పతంగ్. షీడ్ బి లైక్ పతంగ్ అయ్యాక నువ్వు అమెరికాకి వచ్చేస్తావా? ఇంకా లేదా మా పతంగ్ అయ్యాకనే తెలుస్తుంది కదా నాకు. సో ఇప్పుడు పతంగ్ రిలీజ్ అవుతుంది,
పతంగ్ తర్వాత మీరు మదర్ అన్నట్టు అక్కడికి రాకుండా ఇక్కడ ఉన్నా అన్నదే ఏం కదా. Yeah. బట్ మన ఫ్యూచర్ని అన్ని విధాలు ఆలోచించాలి, ప్లస్ ఆర్ పాజిటివ్ వైపు నెగిటివ్ వైపు. వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా వెళ్దాం అనుకుంటున్నావు, ఒకవేళ కొంచెం తేడా అయితే హౌ యూ వాంట్ టేక్ దట్? I think for now I have a nice safety net. కొంచెం తేడా అయితే worst case I would maybe say yes to roles I normally wouldn't say yes to if Patang was a huge hit, which I think it will be. So ఆ భయం నాకు honestly speaking ఒక 2% ఉందేమో that Patang won't work out అని. సో ప్లాన్ బి గురించి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని అనిపిస్తుంది నాకు. వర్స్ట్ కేస్ ఇప్పటి వరకు వచ్చినవి ఏవి నో చెప్పానో వాటికి ఎస్ చెప్తాయేమో, అలాంటి వాటికి మళ్ళీ వస్తాయి. ఓకే, బట్ ఆపర్చునిటీస్ అయితే బాగా వస్తున్నాయి. ఎస్, ఇట్స్ యూ దట్ హోల్డ్లో పెట్టింది పతంగ్ చూసాక చేద్దాము అని. హైదరాబాద్లో ఎక్కడి నుంచి? మనం ఆ క్వశ్చన్ స్కిప్ చేసాం యాక్చువల్లీ, ముందు ఇందాక చెప్పేప్పుడు చెప్పలేదు. హైదరాబాద్లో ఎక్కడి నుండి పుట్టింది పెరిగింది? పుట్టింది కోటి, పెరిగింది అయితే US. 2 yearsకి వెళ్ళిపోయా. నాన్నగారు కోటి, అమ్మ కాకినాడ. సో అందుకే నా తెలుగు ఎలా ఉందో నాకే అర్థం అవ్వదు అప్పుడప్పుడు. రెండు మిక్స్ అయి ఉంటాయి విత్ మై ఇంగ్లీష్ యాక్సెంట్ స్టఫ్. సో ఏమైందో తెలుగుకే తెలియాలి, నాకు తెలీదు. ఓకే, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ ఆర్ హీరో? Favorite hero when I was a kid was Chiranjeevi garu. Now I would say it is Allu Arjun garu. Pushpa kosam waiting very Pushpa eagerly. Yes, Pushpa 2 kosam. Director currently would be Gautam Menon garu. Yes. ఇండియాకి వచ్చాక ఎక్కువ తెలుగు ఫిలిమ్స్ చూసావా, లేకపోతే అక్కడ ఉన్నప్పుడు కూడా? అక్కడ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఐ గ్రో అప్ ఆన్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ లైక్ మిస్ అమ్మ, మాయా బజార్, లేత మనసులు, మూగ మనసులు. జమున అంటే మా అమ్మకి ఫుల్ పిచ్చి ఉండేది. మా అమ్మ సైడ్ ఫ్యామిలీ మొత్తం వర్ అబ్సెస్డ్ విత్ జమున గారు. సో అవే చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ మోస్ట్లీ. సో తెలుగు సినిమాలు పుట్టినప్పటి నుంచి అవే చూస్తున్నా. పొద్దున్న నుంచి రాత్రి వరకు జెమినీ టీవీ, మా టీవీ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. అందుకే ఓకే ఇంత తెలుగు అయినా వచ్చు అని మా అమ్మ ఆనందిస్తుంది అక్కడుండి. యా, బట్ ఇండియాకి వచ్చాక ఐ గెస్ ఐమ్ వాచింగ్ మోర్ న్యూ స్టఫ్. ఓకే, ఇంట్లో అయితే వాస్ ఆల్వేస్ వెరీ లైక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, లైక్ 2010s మూవీస్ రన్నింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్. యా. ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? ఐ హ్యావ్ ఎ లిటిల్ బ్రదర్, హీ ఈస్ 16, సో వెరీ యంగ్. వాడు అమెరికాలోనే పుట్టాడు, బట్ హిస్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ స్టిల్ తెలుగు. స్కూల్కి వెళ్ళాక స్కూల్లో ఎలాగో నేర్చుకుంటాడులే ఇంగ్లీష్ అని ఇంట్లో నేర్పించలేదు. సో యా, దట్ ఈస్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ విత్ హిమ్ హౌ హీస్ సక్సీడింగ్ ఇన్ స్కూల్, బట్ హీ ఈస్. యా, హీస్ అ క్లాసికల్ సింగర్. ఓకే, యా. ఏంటి నీ ఫేవరెట్ పాస్ట్ టైం ఏంటి? వాట్ డు యు డు? What do I do is rewatch old Telugu movies. అగైనా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, సై, దిల్లి ఇవన్నీ ఒక 100-200 సార్లు చూసుంటాను. When I'm doing my makeup, there is a random Telugu movie running in the background or any type of movie. ఇప్పుడు కొత్తగా తమిళ్ ట్రై చేస్తున్నా నేర్చుకోనికి, సో తమిళ్ మూవీస్ ఆర్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడికి వచ్చాక కొన్ని మనంతటికి మనమే నేర్చుకోవాలి, అంటే ఎవరు పర్టికులర్గా నేర్పించరు. అంటే ఈజ్ కైండ్ ఆఫ్ అలా నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీడ్స్గా ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ 1 మూవీ రిలీజ్కి ఉంది కాబట్టి మై అంటే ఓన్ మేకప్ కానీ, ఓన్ స్టైలింగ్ కానీ, అండ్ డైలాగ్స్ ప్రిపేర్ అయ్యే స్పీడ్ కానీ. సో వర్ యూ ప్రాక్టీసింగ్ ఆన్ దెమ్? సో డైలాగ్ ప్రిపేరింగ్ గురించి మాట్లాడతాను. దట్ వాజ్ ఐ లవ్ when people hand me a script, because script చూడగానే I remember my college days. I was like, okay, ఈ బుక్ చదివి మొత్తం మెమరైజ్ చేయాలి. And that was my favorite part of studying in college, was memorizing stuff. సో ఆ మెమరైజేషన్ ఈజీగా అయిపోద్ది. దానికి ఇమోషన్ యాడ్ చేయడమే లైక్ ఓకే 2 extra steps I have to put for that stuff. యా, మేకప్ కానీ లేకపోతే స్టైలింగ్ యోర్సెల్ఫ్. అంటే ఫిట్ చెక్ వీడియోస్ చూసే ఉంటారండి. స్టైలింగ్ అంత కష్టమేం కాదు. ఐ ఆల్వేస్ లవ్ డ్రెస్సింగ్ అప్. మా నాన్నగారికి సింపుల్ గా ఉంటాయి, బట్ చాలా ఎలిగెంట్ గా బాగుంటాయి యువర్ స్టైలింగ్. ఐఎమ్ అ వెరీ కంఫర్ట్ ఫస్ట్ పర్సన్, బట్ అలా అని ఏది పడితే అది వేసుకోలేము. ఐ లవ్ లుకింగ్ నైస్ బట్ ఫీలింగ్ కంఫర్టబుల్. దట్ ఈస్ మై వైబ్ విత్ వాట్ ఎవర్ అవుట్ఫిట్స్ ఐ పిక్. యా, మేకప్ అయితే కొంచెం కష్టమే అయ్యింది నేర్చుకోవడము, బట్ ఎలాగో అలా నేర్చేసుకున్నాను. బికాజ్ మై గో టు మేకప్ వాజ్ ఆల్వేస్ కన్సీలర్, ఐలైనర్, మస్కేరా. నా ఇప్పుడు ఓకే కొత్తగా ఫౌండేషన్ నేర్చుకోవాలి, కాంటోరింగ్ ఇవన్నీ. సో ఐ జస్ట్ వుడ్
క్యారవాన్లో మేకప్ ఆర్టిస్ట్లు ఏం చేస్తుంటే ఇదేం పెడుతున్నారన్నా ఇదేంటన్నా అడిగి లిస్ట్ నేర్చుకోవడం. తీసుకొని ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా. ఓకే. Yeah. కానీ ఇన్స్టాగ్రామ్లో అంతమంది ఫాలో ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా? డిఎమ్స్ చూడండి మీకే తెలుస్తుంది. నేను చూసి నాకింత సీన్ ఉందా. ఇట్స్ వెరీ ఫనీ. ఇప్పుడైతే వీ హ్యావ్ కాలేజ్ ఫెస్ట్కి ప్రమోషన్స్కి వెళ్తున్నాము. And they do this thing called pickup lines with Preethi. And and then it's so hilarious hearing all of these pickup lines with Preethi stuff going on. The most classic one is Preethi ninni Arjun Reddy kavacha. Nete idu odlatleda everi. My comeback would be first no doctor ayara tarvata matladam. అవునా? Yeah, it's lots of fun seeing it. I'm like, okay, I have lots of love out in the world. Confidence boost aitundi. Ide ఫ్లోతో ఏమైనా చెయ్యాలి తొందరగా. బట్ తొందరగా అవుతాయి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫాలోయింగ్ అండ్ ఆల్ తొందరగా అవుతాయి. బట్ పేషెన్స్ కూడా కీ రోల్ కదా ఇక్కడ ఇండస్ట్రీలో. అంటే రెండు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. హౌ యూ మేనేజింగ్ బోత్? పేషెన్స్తో ఉండాలి, అట్ ద సేమ్ టైం తొందరగా రావాలని ప్రే చేసుకుంటూ ఉండాలి. సో నేను చాలా మొండిదాన్ని. పేషెన్స్ అండ్ మీ వర్ బెస్ట్ ఫ్రెండ్స్ గ్రోయింగ్ అప్. మా నాన్నగారు వాళ్ళు నాకు ఏం కొనికపోయినా 1-2 weeks I would give them the silent treatment, patiently waiting for them to buy me something, and it always worked out. అదే మైండ్ సెట్ ఇక్కడ పెట్టి 1-2 weeks కాకుండా 1-2 years వెయిట్ చేస్తే పేషెంట్గా వచ్చేస్తుంది నాకు కావాల్సిందని వెయిట్ చేస్తూ పోతున్నా. ఓకే. ఏంటి ఐ యూ సింగిల్? ఈ క్వశ్చన్ నేను చాలా మీ పోస్టర్లో చూసాను. మీరు ఇది అడుగుతారని అనుకున్న, ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారో అని ఆలోచిస్తే ఓకే ఇలాంటివి ఉంటాయి, నువ్వు రెడీగా వెళ్ళు. బట్కైతే సింగిలే అండి, ఇంకేం చేస్తాము. ఈ ఇండస్ట్రీలో సింగిల్ కాకపోతే ఎలా వర్కౌట్ అయితే వెళ్తానే ఉండాలి ఏదో ఒకటి చేసుకుంటూ. వర్క్ వైజ్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు మింగిల్ యాజ్ ఆఫ్ నౌ, అదర్ దెన్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ చదువుతాం వీళ్ళకి కూడా ఏదే డౌటా. చాలా ఉన్నాయి. బయట వెళ్ళాలి మింగిల్ అవ్వాలంటే బయటకు వెళ్ళి ఛాన్సే లేదు మింగిల్ అవ్వనికి. బట్ ప్రీతి చూసిన చాలా మంది కింద కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్ కూడా అదే, ప్రీతి ఆర్ యూ సింగిల్? రియల్ లైఫ్ లో ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్. ఏం మాట్లాడుకున్నా ఎక్కువ మాట్లాడేసానన్న ఫీల్ తో మూసుకొని కూర్చుంటా. సో దిస్ ఇంటర్వ్యూ ఇస్ ద మోస్ట్ ఐ ఎవర్ స్పోక్ టు a new person. అవునా? ఓకే. బట్ ఈ రీల్స్ చేస్తూ పోతూ ఉంటే ఒక పాయింట్ దగ్గర కైండ్ ఆఫ్ ప్రెషర్లా అయిపోతుంది. రోజు చేయాలి, రోజు అప్లోడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో కాస్ట్ చేసేటప్పుడు డైరెక్టర్స్ అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా కన్సిడర్ చేస్తున్నారు హౌ మెనీ ఫాలోవర్స్ యూ హ్యావ్ అనేది. అదేనా ప్రెషర్ ఉంటుందా? ఆనెస్ట్లీ స్పీకింగ్ నన్ను నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చూసుకోలేను. మీరు అన్న రీజన్ వల్లనే నేను కంటిన్యూస్గా పోస్ట్ పెట్టడం నా వల్ల అవ్వదు. ఇప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా చూస్తే వాళ్ళకే అర్థమైతే కామెంట్స్లో తిట్టుకుంటూ ఉంటారు, నెక్స్ట్ ఫిట్ చెక్ ఎప్పుడు, నెక్స్ట్ ఫిట్. ఒకటి పోస్ట్ చేస్తే 2-3 నెలలు అవుతుంది. నాకు మూడ్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తా. అది మనుషులు చూస్తారు, లేకపోతే నా కోసం నేను పోస్ట్ చేసుకున్నట్టు. బికాజ్ నార్మల్ లైఫ్లో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎలా మాట్లాడతానో సేమ్ అలానే ఉంటాయి, లైక్ మై ఫిట్ చెక్ స్టఫ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మై మూడ్. పెట్టాలనిపించినప్పుడు పెడతా వీడియోస్ అండ్ స్టఫ్. ప్రెషర్ వైజ్ అంత ఫీల్ ఏం అవ్వలేదు. ఎనీథింగ్ ఐ వుడ్ ఫీల్ బ్యాడ్, అయ్యో వీళ్ళు అడుగుతున్నారు కానీ నాకు చెయ్యనీకి ఏం రావట్లేదు కాంటెంట్, ఏం చేయాలి ఇప్పుడు చెయ్యాలంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు దొబ్బాలంటే నాకు ఇప్పుడు ఊబర్ పట్టుకొని వెళ్ళాలి ఎక్కడికో, అస్సలు అవ్వట్లేదు అని ఓకే రేపు పెడతాను అండి అని కామెంట్ వేసేస్తా. బట్ దెన్ ఐ నెవర్ పోస్ట్. సో కంటిన్యూటీ అయితే లేదు. అండ్ వన్ ఇట్ కమ్స్ టు casting wise and stuff, ippatikaithe I didn't really face any influencer discrimination. Mostly because I think industry lo unna vallu kuda I don't know if they see me as an influencer because of the rate they're reaching out, and I feel like most influencers don't get reached out for film industry stuff naku telisinanta varaku. So yeah, reels pressure aithe ledu. Nice. Yeah. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది చాలా అంటే ఇలా చెప్తూ ఉంటారు, అడ్వైజర్ అనుకోవచ్చు, వీళ్ళని కలవాలి రెగ్యులర్గా, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ పార్టీస్కి వెళ్ళాలి, విజిబుల్గా ఉండాలి, టచ్లో ఉండాలి.
వీళ్ళతో ఫ్రెండ్స్ అవ్వాలి, జస్ట్ ఓన్లీ ఏంటి ఆపర్చునిటీస్ రావడానికి, సో దట్ నువ్వు ఎంత విజిబుల్గా ఉంటే యూ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అలాగా. అలా ఎవరైనా అడ్వైస్ ఇచ్చారా? డస్ దట్ వర్క్? అంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకున్నావా ఇండస్ట్రీలో? డూ యూ గో టు పార్టీస్ ఆర్ యూ మీట్ పీపుల్ అలా? The only people I meet are my movie people. This type of advice, so far, I haven't heard. మా మూవీకి రిలేటెడ్ ఏమైనా పార్టీ ఉంటే, ఏమైనా ఈవెంట్ ఉంటే కంపల్సరీ వెళ్తాం మా మూవీ కోసం. ఇఫ్ ద లీడ్స్ డోంట్ గో ఫర్ అవర్ ఓన్ మూవీ, ఇంకెవరు వెళ్తారు ప్రమోట్ చేయడానికి? సో ఏమైనా పార్టీస్కి నన్ను ఇంకా మా టీమ్ని పిలిస్తే ఎస్, ఐ విల్ గో. అలోన్ ప్రాబబ్లీ నాట్, అండ్ నాట్ ఈవెన్ అవుట్ ఆఫ్ ఫియర్. నాకు మనుషులతో ఏం మాట్లాడో తెలియక భయంతో వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళి మింగిల్ అవ్వకపోతే పీపుల్ విల్ స్ట్రేట్ అప్ నేను ఎలా మాట్లాడను, పీపుల్ అస్యూమ్ ఐఎమ్ రూడ్, బట్ ఇన్ రియాలిటీ ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి మాట్లాడను. సో ఐ ట్రై నాట్ టు గో టు దీస్ థింగ్స్ జస్ట్ టు అవాయిడ్ దీస్ టైప్స్ ఆఫ్ ఆక్వర్డ్ సిచ్యువేషన్స్. బట్ ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే వర్క్ ఇంకా చేస్తూ పోవాలనుకుంటున్నావు కాబట్టి ప్రతి ఇండస్ట్రీకి ఒక నేచర్ ఉంటుంది. ఈ ఇండస్ట్రీ అనే కాదు, సపరేట్ మన టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్, హాలీవుడ్ తీసుకున్న ప్రతి ఇండస్ట్రీకి ఒక నేచర్ ఉంటుంది. ఆ నేచర్ అడాప్ట్ చేసుకుంటే, ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటే అంత ఈజీగా మనం గ్రాఫ్లో పైకి వెళ్ళొచ్చు అని అంటారు. అంటే డిడ్ యూ అబ్జర్వ్ దట్ నేచర్? ఇక్కడ తెలుగులో అలా నేచర్ అబ్జర్వ్ చేసావా? ఆర్ డిడ్ యూ ట్రై టు మింగిల్ హియర్, అంటే ఆ నేచర్ అబ్జర్వ్ చేసుకోవడానికి? ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు ఎలా మింగిల్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు, ఎవరిని ఎక్కడ కలవాలో తెలీదు నాకు. Most of the times it's production houses reaching out for me to come give in an audition or send a video, or I meet the director and I say hi, hello Andy, I've seen your work, very nice stuff. But other than that, any like extended lots of mingling I haven't faced so far. So I don't know if I'm just getting lucky with not facing these situations, or maybe I frame the way I talk to these people. Oh, మిమ్మల్ని చూస్తే మా నాన్నగారు గుర్తొస్తున్నారండి. So it's like maybe I'm framing it in a way that వీళ్ళు నన్ను పార్టీలకి పిలవరు. It could be that as well. అంతా నాకైతే సరిగ్గా ఐడియా లేదు. బట్ ఈ నేచర్ అర్థమైందా? హాలీవుడ్లో ఒక కైండ్ ఆఫ్ నేచర్ అబ్జర్వ్ చేసి అక్కడ మూవీస్ చూసి అక్కడ నేచర్ ఇక్కడ నేచర్ అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? మా అమ్మ చెప్తానే ఉంటుంది. ఆమె when she knew I was coming into this field, she saw an excessive amount of interviews from heroines and everything, and everyone talks about this stuff. And as a parent, she was very worried. And I was like, Amma, na gunchi nik telusu, inti bayta adugu petta America lo ikkada pedta nen adugu bayta feel avvaku, ekkadiki nelte elledi meetone. నాకు బద్ధకం ఫస్ట్, మళ్ళీ ఓవర్ ద టాప్ మింగిలింగ్ కి నాకు సోషల్ బ్యాటరీ లేదు. సో మూసుకొని ఇంట్లో కూర్చుంటే నేను ఆడిషన్కి అడిగితే వెళ్తానండి. బట్ పోను అది మారొచ్చేమో కదా, మెన్ యూ గెట్ ఇప్పుడు ఓన్లీ వన్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఎట్ ఏ టైం 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు you'll get quite busy and ఈ కైండ్ ఆఫ్ మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆర్ యూ ప్రిపేర్డ్? అంటే ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? మేబీ యూ నీడ్ హెల్ప్. తెలుస్తుందేమో, హెల్ప్ అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు నీతో పాటు ఉండడానికి రెడీగా ఉన్నారా? మీ ఇక్కడ ఉన్న కజిన్స్ కానీ లేకపోతే అమ్మ రావడానికి? అందరూ వెరీ యంగ్ అండి, దేర్ ఆల్ లైక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏజ్. లైక్ వీళ్ళు ఇప్పుడు పండ్లు ఆపుకొని రాలేరే. సో ఐ థింక్ మై బెస్ట్ బెట్ వుడ్ బి గెటింగ్ అ రియల్లీ ప్రాపర్ మేనేజర్. ఇప్పటికైతే ఎవరు లేరు, బట్ ఎక్కడ మంచి అని వెతుక్కోవాలో అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ నో వాట్స్ గుడ్ అండ్ బ్యాడ్ యెట్. సో అంతే, దానికి మించి ఇంకేం లేదు దానికి ఆన్సర్. బట్ 2 years అవే ఫ్రమ్ పేరెంట్స్ అండ్ ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్తో ఒక గోల్తో ఉన్నారు కాబట్టి, ఆర్ దేర్ ఎనీ ఎమోషనల్ మూమెంట్స్? Lots of emotional moments, lots of ఇంకెన్ని రోజులు ఆగాలి, బట్ ఆగు, ఇట్స్ గonna be worth it, ఏడవకు. I miss my family, I miss my dog, I miss going outside alone without wearing a mask. సో ఎక్కడికి వెళ్ళినా మాస్క్ కంపల్సరీ అని అర్థమైంది ఇక్కడ. నాకే షాక్ ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు, ఇంతమంది గుర్తుపడుతున్నారు ఏంటి, నాకు తెలియదు నాకు ఇంత ఉందని ఇక్కడ ఫాలోయింగ్. ఇట్స్ క్యూట్, సమ్టైమ్స్ ఇట్స్ క్యూట్. I love it when people come up and reach out, but then it feels very self-conscious when దూరం నుంచి మనుషులు చూస్తూ గుసగుసలాడము. అండ్ లైక్ బాలేనా రియల్ లైఫ్లో, అందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, హాయ్ చెప్పొచ్చు కదా, హాయ్ చెప్తే ఓకే దట్స్ సూపర్ స్వీట్, సూపర్ నైస్. బట్ ఇండియాలో అలా ఉండదు కదా. లైక్ ఇలా మనం మాట్లాడితే నాకు ఎలానో ఉంది. జస్ట్ లైక్ ఓకే మాస్క్ వేసేద్దాం, బాలేనేమో చూడడానికి ఫీల్స్. సో లైక్ ఓకే. ఫార్చునేట్లీ మా అమ్మ నాన్న వాళ్ళు విజిట్ చేస్తూనే ఉండేది past 2 years. లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను 2 monthsకి. ఇప్పుడైతే మా అమ్మ
వదిలి ఉండలేక షీ స్టేయింగ్ విత్ మీ నౌ. షీ లీవ్స్ ఇన్ 2 weeks బ్యాక్ టు అమెరికా. 2 months నుంచి నాతోనే ఉంది. సో కాన్స్టెంట్ ట్రావెల్ ఈ ఫీల్డ్లో ఉంటే కంపల్సరీ అని అర్థమైంది. బికాజ్ మా పేరెంట్స్ అయితే షిఫ్ట్ అవ్వరు మా తమ్ముడు వల్ల. దెర్ ఇస్ నో వే he's not as adaptable as me. So I don't see him shifting here. Yeah, so my parents would just end up staying there with him. Yeah. ఓకే, బట్ ఇక్కడ యూఆర్ సో ఇన్నోసెంట్. నేను మాట్లాడుతుంటే అర్థమవుతుంది. బట్ ఈ ఇన్నోసెన్స్ ఎవరు అడ్వాంటేజ్గా తీసుకొని ది కీప్ టెక్స్టింగ్ యూ, అలా ఏం జరగలేదా? నేను రిప్లై ఇవ్వనుగా. వాళ్ళు పెట్టనివ్వండి, నేను ఇయ్యనుగా. సమ్ పీపుల్ విల్ థింక్ ఇట్స్ అరగెన్స్. సమ్ పీపుల్ విల్ జస్ట్ థింక్ అయ్యో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పేస్తున్నా, ఇప్పుడు ఎవరైనా ఇది చూసి రిప్లై ఇవ్వట్లేదు. బట్ సమ్ పీపుల్ విల్ థింక్ ఇట్స్ అరగెన్స్. సమ్ పీపుల్ విల్ జస్ట్ థింక్ ఐఎమ్ బిజీ ఇఫ్ దే ఆర్ పాజిటివ్ థింకర్స్, విచ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ ద కేస్. బట్ ఎంత ఇన్నసెంట్గా ఉన్న అమ్మాయి అంటే అర్థమైపోద్ది. లైక్ పీపుల్స్ ఇంటెన్షన్స్ క్లియర్గా అర్థమవుతాయి ఈ ఫీల్డ్లో అని నాకు తెలుసు. దే ట్రై టు బీ సూపర్ స్వీట్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. అండ్ సిన్స్ ఐ డూ హ్యావ్ సమ్ ఫ్రెండ్స్, వాళ్ళు చెప్తారు వీళ్ళు ఇలా ఉంటారు, జాగ్రత్త, ఇక్కడికి వెళ్తున్నావు, వీళ్ళతో జాగ్రత్త, మరి ఎక్కువగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుని నువ్వు మా అందరితో ఎలా మాట్లాడతావు, వేరే వాళ్ళు వేరేలాగా తీసుకుంటారు. So I think all this feedback made me even more of an introvert. ఎక్కువ జాగ్రత్తలు మరి ఎక్కువ మాట్లాడితే క్లోజ్ అనేసుకొని ఇంకా ఏమైనా మాట్లాడతారేమో అని భయంతో మూసుకొని కూర్చుంటే బెస్ట్ అని అర్థమైంది. బట్ అంటే నువ్వు ఒక్కదాన్నే వచ్చావు కాబట్టి అందరూ అంత అంటే కాషన్స్ చెప్తున్నారేమో కానీ వెన్ యూ మింగిల్ హియర్ నీకు ఎవాల్వ్ అవుతూ నీకే అర్థమైపోతుంది హౌ యూ నీడ్ టు బిహేవ్ అనేది. అండ్ ఏంటి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు? టాపిక్ ఇంత మార్చారండి, ఇంత డార్క్ టాపిక్ నుంచి ఫేవరెట్ ఫుడ్కి వెళ్ళారు మీరు. ఫేవరెట్ ఫుడ్ వుడ్ బి కీమా పులావ్, ఎనీ టైప్ ఆఫ్ పులావ్ ఐ కెన్ ఈట్ ఎవ్రీ డే. యా, ఫేవరెట్ ఫుడ్. నైస్. యా, నానమ్మ దగ్గర ఉంటారు కదా? నానమ్మ, బాబాయ్, పిన్ని. యా, సో ఐ థింక్ మీరు ముందు అడిగిన దానికి నాకు అంత భయాలు గీయాలు ఎందుకు లేవంటే ఐఎమ్ లివింగ్ విత్ అ హౌస్ ఫుల్ ఆఫ్ లాయర్స్. ఓకే, ఐఎమ్ లివింగ్ విత్ హౌస్ ఫుల్ ఆఫ్ లాయర్స్. ఓకే, నాకు తెలిసి ఎవరైనా మెసేజ్ చేద్దాం అనుకున్నా ఇప్పుడు ఆలోచిస్తారు. అందుకే నేను పెట్టండి మెసేజ్ వెయిటింగ్ నేను. సో మై బాబా is a lawyer, my pinni is also a lawyer, my 2 cousins are in law school, about to be lawyers. They are studying in Usmania, so very very good lawyers everyone. So I was like, randi meeru office ki తీసుకెళ్తా మాట్లాడదాం అక్కడే. సో ఐ థింక్ సేఫ్టీ వైజ్ మంచి సేఫ్టీ నెట్ ఉంది కాబట్టి ఎక్కడికైనా భయం లేకుండా వెళ్తున్నానేమో అని నా ఇన్నర్ ఫీలింగ్. యా, మరి వర్క్ లో ఎక్కడ ప్రపోజల్ రాలేదా? ఇన్స్టాగ్రామ్ వదిలేసి వర్క్ లో కానీ? వర్క్ లో యాజ్ ఆఫ్ నౌ నో. ఐ థింక్ ఐ జస్ట్ డోంట్ గివ్ ఇనఫ్ స్పేస్ టు లెట్ పీపుల్ టాక్. వర్క్ లో యా నో, నథింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, ఇప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు చాలామంది ఇండియన్స్ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు అక్కడ సెటిల్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలందరినీ అక్కడే సెటిల్ చేసేయాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడున్న ఏదో కెరియర్ చూస్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోవాలి అనుకుంటారు. బట్ ద స్టెప్ దట్ యూ టుక్, ఇది కైండ్ ఆఫ్ రిస్కీ అని చెప్పొచ్చు. చాలామంది ఇది చూస్ చేసుకోరు, కమింగ్ బ్యాక్ టు ఇండియా అండ్ దట్ టు ఫిలిం ఇండస్ట్రీకి రావడం. అక్కడ ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మీ పేరెంట్స్ కానీ ఏమైనా ఆలోచించారా ఇక్కడ వాళ్ళు అలా ఏమైనా క్వశ్చన్ చేస్తారేమో అని? వాళ్ళు ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే గట్టిగా ఆలోచించుకున్నాను. మా పేరెంట్స్ ఇంత కష్టపడి దే మేడ్ మీ అ బ్రాండ్ న్యూ లైఫ్ ఇన్ అమెరికా. ఇక్కడ పెరగాలి, ఈ ఎన్వైర్న్మెంట్లో సేఫ్గా మంచిగా ఇదంతా. అండ్ వీళ్ళని ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి. వీళ్ళు ఇంత కష్టపడి ఇక్కడ వచ్చారు, నేను ఏదో ఒకటి సాధించాలి, ఇంత కష్టపడ్డారు, ఓకే మంచిగా చదువుకొని ఈ జాబ్, డెంటల్, డాక్టరేట్ ఇవన్నీ అనుకుంటే ఇక్కడ ఎలా వచ్చాను అని నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. బట్ పార్ట్లీ ఐ థింక్ ఫార్చునేట్లీ / అన్ఫార్చునేట్లీ ఐ బ్లేమ్ మై పేరెంట్స్. చిన్నప్పటి నుండి సినిమాలు మీరే చూపించారు. సినిమాలు చూపించి రాత్రి పడుకునే ముందు నాకు నేను డ్రీమ్ సీక్వెన్స్ వేసుకునేదాన్ని, పొద్దున్నేసి బుక్స్ చదివేదాన్ని. సో లైక్ ఓకే 2 కావాలి నాకు ఇప్పుడు ఎలా. సో ఐ థింక్ ఆనెస్ట్లీ వాళ్ళు ఎప్పుడు అనుకొని ఉండరు దట్ ఐ వుడ్ షిఫ్ట్ బ్యాక్ టు ఇండియా. నాకు అసలు ఇక్కడ ఏం తెలుసు అని షిఫ్ట్ అవ్వనీకి. చిన్నప్పుడు ఇక్కడ నుంచి ఏం పెరగలేదు. అదర్ దెన్ విజిటింగ్ సమ్మర్స్ అండ్ గోయింగ్ టు లైక్ నీరూస్ అండ్ షాపింగ్ విత్ మై అమ్మ అండ్ నాన్న, దానికి మించి ఇంకేం తెలియదు ఇక్కడ ఇండియాలో. ఎవ్రీథింగ్ ఐ ఫిగర్డ్ అవుట్ ఆన్ మై ఓన్. బట్ ఐ థింక్ ద ట్రస్ట్ దట్ మై డాడ్ హ్యాడ్ దట్ ఓకే ఇండియా కల్చర్, ఇండియాలో పెరగకపోయినా ఇండియా కల్చర్ గురించి తెలుసు. అమెరికాలో ఇండియన్స్ ఎలా ఉంటారంటే వెరీ కల్చర్ ప్రిజర్వింగ్, బికాజ్
చుట్టుపక్కల ఉండదు కదా ఇండియన్ కల్చర్. సో దే హ్యావ్ టు బీ దేర్ ఓన్ అడ్వకేట్స్ ఫర్ దేర్ కల్చర్ అండ్ టీచ్ దేర్ పేరెంట్స్, విచ్ ఇస్ వాట్ మై పేరెంట్స్ సక్సీడెడ్ ఇన్. సో దే సక్సీడెడ్ సో మచ్ దట్ నేను ఇండియాకి వెళ్ళిపోతా అని అన్నాను. సో యా, కల్చర్ వైజ్ యా. కానీ భయం వేయలేదా ప్రీతి ఈ 2 ఏళ్లలో ఎలా నేను ఇక్కడ ఉండగలను, ఎలా నన్ను నేను చూసుకోగలను? నో, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. విజిటింగ్ ఈజ్ ఓకే వన్స్ ఇన్ ఎ వైల్, బట్ ఇక్కడే ఉండడము అండ్ యూఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్ హియర్, భయం రావడం, నా వల్ల కాదేమో వెళ్ళిపోదాము అని ఏడుపు రావడం అలాంటివి జరగలేదా? ఫస్ట్లో ఇలాంటివి చాలా జరిగాయి. బట్ మా పేరెంట్స్ నన్ను దే లెట్ మీ ట్రావెల్ alone a lot. Even in America, నేను ఒక్కదాన్నే, we live in Maryland, I would go to California, I would go to New York alone. Lots of independence with good boundaries ఇచ్చారు, because I love traveling. సో ఓకే, ఇలాంటి ప్లేసెస్లో కూడా ట్రావెల్ అవ్వగలితే ఇండియాకి ఎందుకు ట్రావెల్ అవ్వలేనండి? ఒక 2 years కాలేజ్లో I lived alone for 4 years. So I'm very self-sufficient, like cooking wise, all that. బట్ ఇక్కడ నానమ్మతోనే ఉన్నా కాబట్టి అవేం కష్టాలు లేవు. సో I think my parents just knew, okay, if I don't keep pressuring her to do something that she shouldn't do, she will succeed in what she's meant to do. Ani వాళ్ళు మంచిగా one step back and they're just letting me figure things out on my own. Yeah. Who is your favorite actress? My favorite actress would be till old school maybe, but Ramya Krishna garu. ఆమె చేసినన్ని varieties ఇప్పటి వరకు అయితే I don't think I've ever seen someone do. Like she can do someone like Girl Next Door, amazing comedy, and a character like Neelambari. Yeah. And she looks hot. Innunnaka, she's the perfect. And she's still ruling the industry right now. Yeah. ఇక్కడికి వచ్చాక ఏదైనా నీకు అనిపించిందా మేబీ ఈ విషయంలో అంటే నేను ఇది హ్యాండిల్ చేయలేను, మేబీ యూఎస్లో అయితే అక్కడ హ్యాండిల్ చేయగలను, ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇండియాలో ఉండి హ్యాండిల్ చేయడం కష్టం అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నథింగ్ క్రేజీ, బట్ ఇక్కడ మరి ఓవర్ ద టాప్ బయట నేను ఒకదాన్ని తిరగలేను అని అర్థమైంది. అక్కడ టైం ఆలోచించకుండా ఐ వుడ్ బీ అవుట్ ఈవెన్ అట్ like 1-2 AM ఇఫ్ ఐ వాంట్ టు గో టు మెక్డానల్డ్స్ అండ్ గెట్ అ శాండ్విచ్, కార్ వేసుకొని వెళ్ళిపోయి తినేసి ఇంటికి వస్తాం. అమ్మ నాన్న వాళ్ళు కూడా ఏమన్నారు సేఫ్టీ వైజ్. బట్ హియర్ అదొక్కటి నోటీస్ చేశారు. రాత్రి అయితే నాకే ఇప్పటికీ బయట సింగిల్ అమ్మాయిలు ఎక్కడ కనిపించరు. సో నేను ఓకే, ఎక్కడికి వెళ్ళాలన్నా I have 2 little brothers who are like 6'4", 6'5". వాళ్ళిద్దరిని వేసుకొని వెళ్ళాలి, లేకపోతే మూసుకొని ఇంటికి స్విగ్గీ ఆర్డర్ పెట్టుకోవాలి. I love traveling alone. అదొక్కటి ఇక్కడ నాట్ పాసిబుల్ సో ఫార్ ఫర్ మీ అని అర్థమైంది. ఓకే. యా. కానీ అమెరికాలో ఎన్ఆర్ఐ చైల్డ్ అని వెంటనే వీళ్ళకి ఏ బాధలు ఉండవు, యూనో ఏదైనా ఈజీగా దొరికేస్తుంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ మంచిగా ఎర్న్ చేస్తారు అని. బట్ దానికి అంటే ఆ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్కి బియాండ్గా ఉంటుందా ఎవరిదైనా లైఫ్? అంటే అన్నీ మనీతో అవ్వవు, మాకు కూడా కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఉండవండి. నాకు ఇంట్లోపల వెరీ ఇండియన్ కల్చర్తో పెంచుతారు. స్కూల్కి వెళ్ళాక ఐ డోంట్ హ్యావ్ అ వెరీ అమెరికన్ అప్బ్రింగింగ్ ఇంట్లోపల. సో స్కూల్కి వెళ్ళగానే క్లాష్ కనిపించేది. బులియింగ్ ఈజ్ వెరీ ఆబ్వియస్ అన్ని చోట్ల. సో మిడిల్ స్కూల్లో మా అమ్మ నాకు ఇంట్లో మ్యాగీ లేకపోతే ఇండియన్ ఫుడ్ ఇడ్లీ అలాంటి ప్యాక్ చేసి స్కూల్కి తీసుకెళ్తే దే బి లైక్, యూ వాట్ ఈస్ దిస్? ఐ జస్ట్ నోటిస్డ్ వన్ ఐ స్పీక్ ఇండియాకి ఎంత అడాప్ట్ అయ్యానంటే మై హోల్ యాక్సెంట్ చేంజ్ when I speak with you right now. In normal I should be speaking like this, but now I'm speaking English and Telugu with you is what I noticed. But I'll go back. But స్కూల్స్లో లంచ్ డిఫరెన్సెస్. ఇంటికెళ్ళి అమ్మ నాకు పీనట్ బటర్ జెల్లీ శాండ్విచ్ అమ్మ వద్దమ్మ నాకు ఇంక ఇడ్లీలో వద్దు స్కూల్కి, అందరు నన్ను ఇంతగా చూస్తున్నారు, యూ స్మెల్ లైక్ కర్రీ. లైక్ ఇక్కడ చెప్తే ఇలాంటి స్టేట్మెంట్స్ వేస్ట్, ఇట్ డజంట్ మేక్ సెన్స్ బికాస్ ఇట్స్ జస్ట్ కర్రీ. ఐమ్ లైక్ నేను స్కూల్కి వెళ్ళి what's wrong with curry? There's nothing wrong with curry. Curry is delicious. రోజు ఇదే తింటావు కదా నువ్వు, ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. ది కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ కల్చర్ని చూపిస్తున్నట్టు దే పోక్. ఇవే మనుషులు మళ్ళీ కాలేజ్కి రాగానే లైక్ ఐ లవ్ ద వరల్డ్, ఐ లవ్ డైవర్సిటీ. లైక్ నువ్వా నన్ను ఎక్కిరించావు కదా మిడిల్ స్కూల్లో, మూసుకో, ఓవర్ యాక్టింగ్. సో నౌ ఐఎమ్ జస్ట్ లైక్ నౌ లైక్ ద హోల్ థింగ్ వాజ్ అమ్మ నీ తప్పే. She would send me to school with coconut oil in my hair until I was like in 8th class. ఇక్కడ యూఎస్ లో
8th class వరకు ఎంత సిగ్గేసేదండి అయితే and then they'd be like, ew, your hair is so greasy. Like, ఎందుకు వై యూఎస్ లో కొబ్బరి నూనె ఏంటి? మంచిగా ఉండాలి కదా నూనె. నేనైతే ఇండియాలోనే ఎవరు పంపట్లేదు, మా కజిన్స్. అవి లైక్ కుమార్ పిన్ని ఎవరికి వాళ్ళ పిల్లల్ని పంపదు స్కూల్కి నూనె పెట్టి, నూనె ఎందుకు పంపుతున్నావు స్కూల్కి నూనె పెట్టి? లేదు, నూనె 2 జడలు. And it's like I go to a public school. మా దగ్గర యూనిఫామ్స్ కూడా ఉండవు, so there's no dress code, hair code, nothing. And then you see me just with my glasses walking in with a backpack and 2 braids with oil in my hair. Bullying ఇంకెందుకు అవ్వదండి. But a transformation moment high school రాగానే అయ్యింది. I cut my hair, contact lenses, new Nike Air Jordans, skinny jeans, everything. ఎవరిమే అని అందరు చూసి ఓహో నూనె వల్ల నా బులియింగ్, నార్మల్గా బాగానే ఉంటానా నేను. So yeah, lots of bullying because of preserving culture. Good and bad with that. Over the top preserving ఇలా అయితే అని అర్థమైంది. బట్ గుడ్ ఓన్లీ బికాస్ నౌ ఇక్కడ వచ్చేసాను. ఇవన్నీ వెరీ ఫనీ స్టోరీస్ టు షేర్ హియర్ నౌ. ఇండియాలో అంత బుల్లింగ్ ఉండదు కదా అక్కడ ఉన్నంతగా. ఆ బుల్లింగ్ వల్ల మేబీ నేను బాగుండనేమో, లేకపోతే నేను మూవీస్కి పనికిరానేమో అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది. సో నాకు ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు అనేవాళ్ళు నువ్వు చాలా బాగుంటావు చూడనికి, నువ్వు చాలా అందంగా ఉంటావు, చూడెంత పెద్ద కల్లో. స్కూల్కి వెళ్ళగానే యూర్ సో అగ్లీ, యువర్ ఫోర్ హెడ్స్ బిగ్, వై డూ యూ హ్యావ్ సచ్ బిగ్ బగ్ లుకింగ్ ఐస్. నేనైతే నేను బాగుంటానా బాగోనా నాకే అర్థం అవ్వట్లేదు. ఇంట్లో ఎవ్రీ వన్ బి లైక్ యూర్ సో బ్యూటిఫుల్. స్కూల్కి వెళ్ళగానే ఇది అండ్ ఐమ్ లైక్ am I pretty or not, or is my name just Preethi? So I'm just like, enti pudu. But then pageants started. But later on I learned pageants are not just about beauty. So బ్యూటీ ఉన్నా లేకపోయినా పర్లేదు, బ్రెయిన్ లో మ్యాటర్ ఉంది నాకు, దాంతో వాడుకొని pageants లోకి వెళ్ళొచ్చు. You are beautiful. అందుకే కదా అంతమందికి అన్ని కామెంట్స్ పెడుతున్నారు. Then college came and that's when I was like, okay బానే ఉంటాను నేను, అర్థమైంది. కాలేజ్ లో ఎక్స్ట్రీమ్ డైవర్సిటీ ఉండే. I went to a University of Maryland. It's a very diverse, big university. College lo zero racism. If anything, you would be called exotic for being from a foreign country. Okay. So I'm like, exotic inni rojulu barenannaru, ippudu exotic ela ayyanra. So I'm like, okay. And then it was very shocking, like after middle school, high school, being told I don't look good, to college and like guys hitting on me, people telling me I look pretty and all that stuff. I was like, అర్థం అవ్వట్లేదు ఏది నిజమో ఏది అబద్ధమో. And then slowly Pranav was the one who told me make reels. Like నీకు తెలుగు వచ్చు, చూడు నీకు బాగుంటావు, చెయ్యి రీల్స్, ఎలా రాలో చూస్తా నేను ఫాలోవర్స్. ఓకే వీడు చెప్పాడుగా, ఎలాగో పని పాట లేదు, ఎగ్జామ్స్కి ఇంకో 2 నెలలు ఉన్నాయి, 2 రీల్స్ చేసి పడేద్దాం. And then it worked. Surprisingly he was right. Okay, good. Yeah. కానీ ఇక్కడ చాలా ఎర్లీగా ఫిలిం కెరీర్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. బట్ ఇప్పుడిప్పుడు మేబీ నేను చూస్తున్నాను, అంటే నాకు పూర్తి అవగాహన లేదు, హాలీవుడ్లో బాగా యూనో కొంత ఏజ్ అండ్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత యూ విల్ గెట్ సక్సెస్ దేర్ ఇక్కడ ఇండస్ట్రీలో, హాలీవుడ్లో. కానీ ఇక్కడ అలా ఉండదు. 16K స్టార్ట్ అయిపోతుంది, 14K స్టార్ట్ అయిపోతుంది యాజ్ ఎ లీడ్ యాక్టర్స్ నేను చెప్పాను, నాట్ చైల్డ్ ఆర్టిస్ట్గా. అదేమైనా అంటే అక్కడే చూసి డిడ్ యూ క్యాలిక్యులేట్, అంటే కొంత ఏజ్ తర్వాతే వెళ్ళాలి ఇక్కడికి, అలా ఏమన్నా పెట్టుకున్నావా? నేనేం పెట్టుకోలేదండి. I don't know about me, but when I was 14, I looked like I was 8 years old. Maybe that's why I never thought that 14కి నేను వెళ్ళిపోవచ్చు. 18 వచ్చాక కూడా people kept telling me I look too young to act next to blank actors. మీరు మరీ చిన్నగా కనిపిస్తారండి, మీరు బక్కగా ఉన్నారండి. ఇప్పుడు నేను ఓవర్ నైట్ వెయిట్ గెయిన్ చేయలేను, ఓవర్ నైట్ ఐ క్యాంట్ ఏజ్ 5 years. సో I was like, I think ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్న టైమ్ is my correct time because I look more like a woman, I guess, less like a little girl. So if you're 16 and you look really, really good, I think good for you and what you're doing. But naaka chance lekunde 16K I looked like I was 14. Yeah. సో ఇప్పుడు పతంగ్, ఓకే పతంగ్లో పోస్టర్ చూసాము, నేను లుక్ ఎలా ఉండబోతుందో చూసాము. సో అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ కొంచెం గ్లామరస్ రోల్స్ వచ్చిన, లేకపోతే మీరు యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి కొన్ని డైరెక్టర్స్కి కొంచెం ఈజ్ ఉంటుంది మిమ్మల్ని అడగడానికి, ఇది క్వైట్ గ్లామరస్ రోల్ అండి, మీకు మిమ్మల్ని ఇలా చూపించబోతున్నాం అంటే అని మిమ్మల్ని అప్రోచ్ అయితే ఆర్ యూ కంఫర్టబుల్?
ఆల్రెడీ ఒక్కసారి అప్రోచ్ అయ్యారు, బట్ ఐ స్ట్రైట్ అవే సెడ్ నో. గ్లామర్ ఎస్, బట్ ఇంటిమసీ సమ్ స్టఫ్ ఎస్, సమ్ స్టఫ్ నో. మోస్ట్లీ బికాజ్ మా నాన్నగారితో ఒకే ఒక 2 మాటలు మాట్లాడొచ్చాను. ఇండియాకి వెళ్ళినప్పుడు మూవీస్లో ఇది చెయ్యకు, మిగతావన్నీ చేసుకో. నాకు like ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు. ముద్దు ఇంకేముంటది. సో లైక్ ఫేక్ ముద్దు సీన్స్ క్యూట్ గా ఉంటాయి కదండి పాత సినిమాల్లో, అలాంటివి పెట్టండి చేస్తా, దట్ వర్క్స్ అవుట్. సో అదొక్కటి అన్నారు. లైక్ ఓకే, ఇంత ట్రస్ట్ పెట్టి నాకు ఇక్కడి వరకు పంపారు, ఒక్క మాట దాటకుండా ఉండలేనా. సో అవుట్ ఆఫ్ respect for my dad and his one want, I don't mind not doing it. It's not something that like I need to do in a film too. There's so much to a movie other than just a kiss. Dressing and short skirts. If it's the same way I dress when I'm back home, like shorts, dresses, all that stuff is nakaithe normal. Yeah, akkada normal e kada. I don't see anything wrong with clothes like that. Ante I've worn those types of stuff always. Okay. It's never been an issue. Okay. Yeah, but my one experience with the kissing thing was oddandi cheyanandi ante I love how వాళ్ళు 1-2 weeks వరకు ఫోన్ చేసి అడుగుతూ ఉండేవాళ్ళు, చాలా మంచి మూవీ, చాలా మంచి డైరెక్టర్, మిమ్మల్ని హీరోయిన్ లాగా చూపిస్తాను. అయితే వద్దండి, పర్లేదండి. ఇన్ మై ఓన్ వే బి లైక్ వద్దండి, నాకు కంఫర్టబుల్ లేదు, నాకు చేయాలని లేదు, బట్ ఐమ్ షూర్ యూర్ మూవీ విల్ బి అ గ్రేట్ హిట్, జస్ట్ నాట్ మీ ఇన్ ఇట్ వైబ్స్ లో ఉంది. లైక్ మీరు మంచి ఆపర్చునిటీ మిస్ చేస్తున్నారండి. యువర్ లీడ్ ఆఫర్ చేశారా? That was a lead, yes. Okay. Yes. But then I was like, no, it's not something I'm looking. Maybe in the next 10 years, when my nanagaru doesn't feel the need to tell me what to do because I'll be super, super old. Appudu aloచించొచ్చు. So cute, super old. When I'm super old, అప్పుడు ఇంకెవరు పట్టించుకుంటారు ఏం చేస్తే? ఇప్పుడే కదా ఎవరైనా పట్టించుకునేది. Yeah. So you're still trying in Hollywood as well? For now, no. For now, honestly, నాకు తెలియదు ఎక్కడ వెళ్ళాలి ఆడిషన్స్. If I have a proper manager, then I'm sure I'd be able to reach out and have more contacts and more opportunities. ఇప్పుడు కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా మెసేజ్ పంపారో, that's how most of the people that have reached out to me were. So other than that, వేరే వచ్చినవన్నీ మా మూవీ టీమ్కి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకే అర్థమైంది అన్నిటికీ నో చెప్తా అని. వాళ్ళే చెప్తున్నారు, అమ్మాయి నో చెప్తుందేమో అండి, అవసరమా మీకు ఆమె నెంబరు? పర్లేదన్న ఇవ్వండి, నేనే చెప్పుకుంటాను, మీరు ఎన్నిసార్లు చెప్తారు నో, వాళ్ళ పాపం మీకే పోద్ది. కానీ ఇబ్బందికరమైన కామెంట్స్ లేకపోతే కాల్స్ చేసి ఇలా ఆపర్చునిటీ ఆఫర్ చేసినప్పుడు ఇబ్బందికరమైన మాటలు అలాంటివి ఏమన్నా అడిగారా, చేశారా? ఇబ్బందికరమైన అయితే ఏం లేదు. దే ఆల్వేస్ లవ్ ప్లేయింగ్ దిస్ లిటిల్ గిల్ట్ గేమ్. మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు, మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదండి, లేకపోతే ఇన్ని ఛాన్స్లో వదులుకున్నా అండి, ఇంకో 2 వదులుకుంటే నాకేం పోయేది లేదని అనలేను కదా. ఓకే అండి, బట్ ఐఎమ్ సారీ అండి, మా నాన్నగారు వద్దంటున్నారు. బెస్ట్ ఎక్స్క్యూజ్ పేరెంట్స్ మీద తోసేయండి, అంతే. ఇంకేమంటారు వాళ్ళు, పేరెంట్స్ని వదిలేయండి అని అనలేరుగా. కానీ ఇన్స్టాగ్రామ్లో అలాగా, లేకపోతే ఎవరైనా మీ నంబర్ తీసుకొని ఇబ్బంది పెట్టడం అలాగా, నాకు తెలిసి యూఎస్లో ఆ కైండ్ ఆఫ్ జరుగుంటుంది. ఇక్కడ జరిగిందా అలా ఏమైనా? వెరీ వెరీ కేర్ఫుల్గా లిమిటెడ్ పీపుల్కి నెంబర్స్ ఇస్తాను ఆన్ ఇన్స్టాగ్రామ్. మోస్ట్లీ వాళ్ళకి ఈమెయిల్ త్రూనే రీచ్ అవుట్ అవ్వమంటాను. ఆర్ ఐ హ్యావ్ 2 phone numbers. I feel like ఇక్కడికి వచ్చాక అర్థమైంది 2 phone numbers మెయింటైన్ చేయకపోతే పిచ్చిలేస్తుంది ఫోన్లో అని. సో ఐ హ్యావ్ లైక్ మై వర్క్ ఫోన్ అండ్ మై ఫోన్. వర్క్ ఫోన్కి 100 స్పామ్స్ వస్తాయి. ఐ డోంట్ రియలీ సీ ఎవ్రీథింగ్, ఐ ఓన్లీ సీ లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ థింగ్స్. ఐ వాస్ లైక్ దట్స్ వై ఈ మధ్య నెంబర్ ఇవ్వడం కూడా తగ్గించాను చాలా. ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే అంతేం లేదండి, బికాజ్ అన్నిటికీ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చోను. ఐ ఓన్లీ రియలీ గివ్ రిప్లైస్ టు క్రెడిబుల్ లుకింగ్ సోర్సెస్ అండ్ పేజెస్. సో ఐ థింక్ అన్నిటికి ఇచ్చుకుంటే అది ఇంకా నా తప్ప అయితే వాళ్ళ తప్ప అవ్వదు. కొలాబరేషన్స్ చేశారా లైక్ విత్ ఇన్స్టాగ్రామ్లో ప్రోడక్ట్కి కానీ ఏదైనా అలా కొలాబరేషన్స్? అది చేస్తే ఐ ఫీల్ లైక్ ఇలాంటివన్నీ చేస్తేనే ఐ విల్ ఫాల్ యాక్సిడెంట్లీ ఇన్ టు అ ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ. నాట్ దట్ ఎనీథింగ్ ఇస్ రాంగ్ విత్ ఇట్, బట్ అది చేసి యాక్టింగ్ చేయాలంటే ఐ ఫీల్ లైక్ ఆపర్చునిటీస్ చాలా తగ్గుతాయి. రోజు చూసే ఫేస్ స్క్రీన్ మీద కూడా మళ్ళీ ఎవరు చూస్తారు అని భయంతో. బట్ ఆల్సో
2-3 ట్రై చేద్దాం అనుకున్నాను కొలాబరేషన్స్వి. వాళ్ళు నాకు పంపించారు ఇది చేయండి అది చేయండి, బట్ రీల్ చేసేటప్పుడు ఇది నేను కాదే, నాకు ఇలా మాట్లాడడం రాదే, ప్లీజ్ యూస్ దిస్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యువర్ స్కిన్ గ్లో. వర్క్ అవ్వదే నా స్కిన్కి, పిచ్చెక్ ముఖం నాది, ఇది ఎలా వర్క్ అయితే. I feel like majority, the only thing I'm really influencing on my platform is be yourself. 100 మంది 100 కామెంట్లు పెడతారు నాకెందుకు. కానీ ఈ 2 years ఇక్కడ ఉన్న తర్వాత ఇవి ఆర్ ఈ క్వాలిటీస్ కంపల్సరీ ఏమో ఇక్కడ ఉన్నప్పుడు ఐ షుడ్ అడాప్ట్ దెమ్ అని అనిపించిన ఏమైనా ఉన్నాయా? లైక్ వాట్ క్వాలిటీస్? ఇక్కడ ఉండాలి, ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే ఈ వర్క్ కానీ లేకపోతే ఇండియాలో ఈ క్వాలిటీస్ నేను బిల్డ్ చేసుకోవాలి, ఈ క్వాలిటీస్ యూఎస్లో అవసరం లేదేమో అనిపించిన క్వాలిటీస్. సో నేను వెళ్దాం అనుకున్న ఫీల్డ్ డెంటల్, అండ్ ఆ ఫీల్డ్లో కూడా సోషల్ స్కిల్స్ గట్టిగా ఉండాలి. సో ఈ ఫీల్డ్లో కూడా సోషల్ స్కిల్స్ గట్టిగా ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, బట్ ఐ కుడెంట్ సీమ్ టు ఎస్కేప్. ఈ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో ఉన్నా. సో that's the one thing I had to really work on building, and still am working on building. So yeah. That's nice. Great talking to you, Preethi. Thank you. All the very best for your future and for Patang as well. నువ్వు కోరుకుంటున్నట్టు ఇక్కడ మంచి మంచి మూవీస్ చేస్తూ, అందులో ఈ మధ్య కాలంలో తెలుగు అమ్మాయిలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ నిన్ను కూడా అలాగే ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసినట్టు మూవీస్లో యాజ్ అ లీడ్ కూడా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Thank you.